చేయమని ప్రవక్తకి మాలాంటి సేవకులకి అప్పగించాడు. యేసయ్యకి భార్యం చేయడం ఏమైనా మాటల? రాజులు, రాణులు, న్యాయాధిపతులు, ఉపదేశకులు కావాలి పరలోకంలో. ఇక్కడ అక్కడ ముఖ్యంగా అది తయారు చేయడం ఏమైనా మామూలా? అవన్నీ నా గుండెల్లో ఉంటే ప్రార్థన చేస్తా ఉంటాం. అంత మీదికి పోయింది నా ఆలోచన. నేను అక్కడ ఉంటున్నాను అనమాట. నేను మనిషిని కనబడుతున్నాను కానీ నా మనసు ఎప్పుడు అక్కడ ఉంటుంది. మన మనసు ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉంటామా లేదు? కాబట్టి ఇప్పుడు మీ మనసు ఎక్కడ? కాకినాడలోనే పాపనేశ్వరు ఇంటి దగ్గర 10 మంది చూడండి అలా కూర్చుంటారు. కానీ అందరికీ అనుభవమే కదా, ముఖ్యంగా ఒంటరి ప్రార్థనలో నా మనసు ఎప్పుడు ఎక్కడ, హృదయం ఎక్కడ ఉంటుంది తెలిసిన? ఇప్పుడు చెప్పిన దాటి మీద మీరు సంపూర్ణులు అవ్వాలి, యేసయ్యకి భార్య అవ్వాలి, రాజులు అవ్వాలి, రాణులు అవ్వాలి, న్యాయాధిపతులు అవ్వాలి పరలోకంలో. 1000 రూపాయలు ఇక్కడ అవ్వాలి మాట. ఇప్పుడు అవ్వాలి. మీరు మిషనరీస్ అవ్వాలి, సేవకులు అవ్వాలి. మీ మాటలు చెల్లాలి, మీ వాక్కు ప్రవక్త వాక్కులాగా ఉండాలి అనేది నా ధ్యేయం మాట. బాగా అక్కడ ఉంటాను ఎప్పుడు. దేవుడు అక్కడ కలుసుకుంటాడు నన్ను. ఇది రియల్. ఏదో ఫాల్తు మాటలు, లేకపోతే మిమ్మల్ని మెప్పించడానికి కాదు. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము అన్నాడు కదా, అక్కడ ఉంటుంది. అట్లా చాలా మంది బ్యాంక్ బ్యాలెన్స్ల గురించి మాట్లాడుకుంటా, ఎంత ఉంది ఏంటి, వడ్డీ ఎంత వచ్చిందంటే ఒకసారి చూడండి. అది ఎప్పుడు అట్లా బ్యాంక్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఒకసారి నాకు కానుకలు ఇస్తారు, అవి లెక్క పెట్టను. ఆయన్ని తీసి బాక్స్ లో పడేస్తా ఉంటాను. లెక్క పెట్టిన దగ్గర నుంచి ఇంత ఉందా, ఇంక పెంచాలా? పాస్టర్ గారు చుట్టాలు ఒకసారి వచ్చి, ఏంటి పాస్టర్ గారు డబ్బులు అలా టేబుల్ మీద పడేశారు అని. టేబుల్ మీద నేను పెట్టేశాను. అయితే వాళ్ళైతే ఏం చేస్తారు, అవన్నీ కట్టగట్టేసి పర్సులో పెట్టేసి సీక్రెట్ బాక్స్ లో పెట్టేసి తాళం తీసి దాన్ని మళ్ళీ ఒక మాయల పగిరి ప్రాణంలో పెట్టి ఆ తాళం వీళ్ళు బొడ్లు పెట్టి ఈ దొంగోడు సావాలి తీసి పెట్టేసి ఇంట్లో వాళ్ళందరూ నమ్మకస్తులే. ఎవరు తీసుకొని ఏదో పని ఖర్చు పెట్టుకుంటారు. దాని మీద మనసు లేనప్పుడు దాన్ని లెక్కెట్టాలా, కట్టలు కట్టాలా, తోసి ఎత్తుకుంటాడు. నాగా దాని మీద ఉండలే. అలాగే ఎదుగునట్లుగా చేశాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం. అంటే నా సాక్ష్యం చెప్పుకోవాలి కదా, నేను ఎందుకు కోరుకుంటున్నాను, ఎక్కడ ఉంటున్నాను. మాట్లాడుతున్నావు అనుకో, నువ్వు ఎక్కడ సంపూర్ణుడు అవ్వడానికి తీసుకెళ్ళాలి. మనం మాట్లాడుకుంటున్నావు అనుకో, ఆ మాటల్లో నీ అభిప్రాయాలు, ఆలోచనలు, నీ స్థితిగతులు ఎలాగున్నాయి, నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలి, ఏ డైరెక్షన్ లో తీసుకెళ్ళాలి అనేదే తలకాయ పని చేస్తుంది. ఇక్కడ ఏంటి 100 సార్లు చెప్పిన, నమ్మినా నమ్మకపోయినా అని. అంటే అంత కన్ఫర్మ్ గా చెప్తున్నాను నిశ్చయంగా. మరి ఇట్లాంటి వాడిని దురాత్మలు ఏం చేయాలనుకుంటే, నా తల పగలగొట్టాలనుకుంటాయి, నా మీద బురద చల్లాలనుకుంటాయి, నన్ను ఇక్కడి నుంచి ఉండకు రానికూడదు చేయాలనుకుంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. కాకినాడ వచ్చిన దగ్గర నుంచి ఇలాంటివి ఎన్నో. మీకు తెలిసినవి ఒక 2-3 ఉంటాయి, మీకు తెలియని 200-200 ఉంటాయి. కాబట్టి కాళ్ళను దేవుడు బలపరిచి ఎక్కడ పెడతాడు అనుకుంటున్నాడు? మీ గురేంటి చెప్పండి. అక్కడ ఉండడం వరకు దేవుడు గురిని చెప్పాడు కదా ఎన్నిసార్లు. అక్కడికి వెళ్ళడానికి నీకు మనస్సు ఉంటే, నేను వెళ్ళగలనా ప్రభువా, అది నా వలన అవుతుందా అని వణుకుతున్నావు అనుకో, బలహీన పడుతున్నావు అనుకో, నేనున్నాను కదా అని బలపరిచి ఏం చేస్తాడు అక్కడికి. హల్లెలూయా. ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను, ఆ చెయ్యి పట్టుకో నా రక్షకా, పట్టుకో నా యేసయ్యా.